మరో చారిత్రాత్మక పథకం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం అమలు చేస్తే పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నూతన పథకానికి స్త్రీ శక్తి అని నామకరణం చేశారు. హెయిర్ కటింగ్ సెలూన్స్కు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సహా చేనేతల మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చేనేతలకు త్వరలో నేతన్న భరోసా పథకం కింద ఏడాదికి 25,000 ఆర్థిక సాయం చేసి కీలక పథకానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో పెట్టుబడులు ఆహ్వానించేందుకు పారిశ్రామికవేత్తలకు తక్కువ ధరకే భూముల కేటాయింపు సహా ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు మంత్రివర్గం అనుమతిస్తుంది నిర్ణయించింది. నూతన బార్ పాలసీకి సంబంధించిన కేబినెట్ వైన్ షాపుల తరహాలో బార్లలో కల్లుగీత కార్మికులకు 10% కేటాయించాలని, 50% ఫీజులో రాయితీ ఇచ్చి ప్రోత్సహించాలని తీర్మానించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి కీలక అంశాలపై చర్చించింది. సూపర్ 6 పథకాల్లో భాగంగా కీలకమైన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలుకు రేట్ చెప్పింది. పథకం అమలుకు ప్రభుత్వంపై ఏడాదికి 1940 కోట్లు భారం పడుతున్నా భరించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. 5 కేటగిరీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయాలని నిర్ణయించారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు ఉచిత ప్రయాణం అమలు చేయనున్నారు. 8,456 బస్సులు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయనున్నారు. దీంతో ఏడాదికి 142 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతారని మంత్రివర్గం తెలిపింది. పథకం అమలుతో ఆటో వాలాల ఆందోళన దృష్ట్యా ఆటో సంఘాలతో చర్చించి సమస్య పరిష్కరించాలని సీఎం ఆదేశించినట్టుగా మంత్రి పార్థసారథి చెప్పారు. బస్సు ఏదైతే ఉందో దాన్ని ఈ నెల 15వ తారీఖు నుంచి ప్రారంభించబోతున్నామని చెప్పేసి చెప్పడానికి సంతోషిస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. ఈ ఉచిత బస్సు పథకానికి ముఖ్యమంత్రి గారు స్త్రీ శక్తి అని చెప్పేసి నామకరణం కూడా చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దాన్ని కేబినెట్ ఆమోదించడం కూడా జరిగింది. ఈ పథకం పేరు స్త్రీ శక్తి. లోకేష్ గారు, మా ప్రీతమ యువనేత లోకేష్ గారి చొరవతో ఈ పథకాన్ని రాష్ట్రం మొత్తం కూడా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి 1942 కోట్ల రూపాయలు, నెలకి 162 కోట్ల రూపాయలు భారం పడుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏపీఎస్ఆర్టీసీ రవాణా చేస్తున్న దాదాపు 11,449 బస్సుల్లో 8,456 బస్సుల్లో ఈ ఉచిత బస్సు పథకం అనేది అమలు కాబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. దాదాపు సంవత్సరానికి 142 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసెస్ ఈ బస్సుల్లో వీరికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను మనం చేస్తాను. మహిళలకు ఉచిత బస్సు. ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ టెక్ హబ్ పాలసీ 4.0కి కేబినెట్ ఆమోదం తెలిపింది. టూరిజం కార్పొరేషన్లు 22 ఏపీటీడీసీ హాస్టళ్లు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని నిర్ణయించారు. 5 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు అనుమతిచ్చారు. 7,500 కోట్ల రుణం తీసుకునేందుకు ఏపీఐఏసీకి అనుమతిచ్చారు. నూతన బార్ పాలసీలో భాగంగా వైన్ షాపుల తరహాలో బార్లలో కల్లుగీత కార్మికులకు 10% కేటాయించాలని, ఫీజులో 50% రాయితీ ఇచ్చి ప్రోత్సహించాలని తీర్మానించారు. బార్ షాపులకు అనుబంధంగా పర్మిట్ రూములకు అనుమతి ఇవ్వాలని ప్రతిపాదన మంత్రివర్గం ఆమోదించింది. బార్ లైసెన్స్ ఫీజు 5 లక్షలుగా నిర్ణయించింది. ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు బార్ల వేళలు ఉండాలని నిర్ణయించింది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా ఉండేందుకే పర్మిట్ రూములు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు. నాయ బ్రాహ్మణ వర్గానికి 200 యూనిట్ల విద్యుత్ ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో అత్యంత అందమైన టూరిజం స్పాట్స్ చాలా ఉన్నాయి. అరకు కానివ్వండి, విశాఖపట్నంలో కానివ్వండి, లేకపోతే మన భవానీ ద్వీపంలో కానివ్వండి, ఇటువంటి 22 ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ ఇప్పటికే ఏపీటీడీసీ టూరిజం డెవలప్మెంట్ ఏపీటీడీసీ వారు హోటల్ రన్ చేస్తూ ఉన్నారు. సో అవన్నీ కూడా సరిగ్గా నడవట్లేదని, వాటిని ఇంకా అప్గ్రేడ్ చేయాలనే ఉద్దేశంతో కొత్త పెద్ద పేరెన్నిక గల హోటలియర్స్ని, హోటల్ ఇండస్ట్రీలో, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మరి అన్ని A4 షాపులకు పర్మిట్ రూమ్ లైసెన్స్లు జారీ చేయబడుతుంది. దీనికి లైసెన్స్ ఫీజు 5 లక్షల రూపాయలు. వీటిలో కిచెన్కి అనుమతి లేదు. గరిష్టంగా 1000 స్క్వేర్ ఫీట్ రూమ్ మాత్రం ఉండే విధంగా ఈ పాలసీని మాడిఫై చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ హెయిర్ కటింగ్ సెలూన్ల నిర్వాహకులకు
అంటే ముఖ్యంగా నాయ బ్రాహ్మణ సోదరులకు మద్దతు ఇవ్వటానికి, సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించడానికి నెలకు 150 యూనిట్ల నుండి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును సరఫరా చేయడానికి మరి ఈరోజు ప్రతిపాదన కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మనందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్లో అత్యంత అందమైన టూరిజం స్పాట్స్ చాలా